Hey guys, welcome to our channel Foodie Plate. చాలామంది స్వీట్ అంటే ఫస్ట్ పాయసం చేస్తారు కదండి, సేమియా పాయసం. అలా కాకుండా ఈసారి లాగా సగ్గుబియ్యం పాయసం పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే సగ్గుబియ్యం పాయసం చలవ అంటారండి, అందుకే. అండ్ వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ టైంలో ఇది చేసుకుంటే ఇంకా మంచిది. ఈ పాయసం అయితే సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యంతో చేసుకుంటున్నామండి. చిన్న సగ్గుబియ్యం కన్నా పెద్ద సగ్గుబియ్యం అయితే టేస్ట్ బాగుంటుంది. సో మేమైతే పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాము. ఇవేంటంటే మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే కుక్ అయినప్పుడు త్వరగా కుక్ అవుతాయి. సో ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలండి. ఒకసారి వాష్ చేసేసుకుని బాగా వాటర్లో వేసుకుని నైట్ అంతా సోక్ చేసుకుంటే మార్నింగ్కి వాటర్ తీసేసాక ఇలా ఉంటాయండి, కొంచెం ఉబ్బి. సో వీటిని మనం పక్కన పెట్టేసుకోండి సోక్ చేసుకున్నాక. మేమైతే మాకు రిలేటివ్స్ వస్తున్నారని చెప్పి మా మదర్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ సగ్గుబియ్యాన్ని సోక్ చేసి పెట్టుకున్నారు. 1 గ్లాస్ ఆఫ్ సగ్గుబియ్యానికి 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నారు. సో మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకుని బాయిల్ చేసుకుంటున్నామండి. మిల్క్ మనకి మొత్తం బాయిల్ అవుతున్న టైంలో ఇవి వేసుకోవాలి. సో మేము ఆల్రెడీ మిల్క్ అది స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నాము. మేము ఎక్కువ మిల్క్ తీసుకున్నాం కాబట్టి కొంచెం అవి బాయిల్ అవ్వడానికి టైం పడతాయి. మీరు తక్కువ తీసుకుంటే త్వరగానే అయిపోతుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చూసారుగా, పాలు బాయిల్ అవుతున్న టైంలో మేమైతే సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ సగ్గుబియ్యం అంతా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మీకు తెలుస్తుందండి, సగ్గుబియ్యం కొంచెం ఉబ్బుతాయి, బాల్స్లా జెల్లీస్లా అవుతాయండి. పిల్లలు కూడా ఇది ఇష్టంగా తింటారు, కొంచెం డిఫరెంట్గా ఉండి. సో నెక్స్ట్ టైం పక్కా ట్రై చేయండి. సో చూసారు కదండి, కొంచెంసేపు అయ్యేసరికి ఇదిగో ఈ టైప్గా బాయిల్ అయిపోయినాయి. సో అంటే మనకి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం క్యాష్యూస్ అవి ఫ్రై చేసుకుంటున్నామండి. మీ ఇష్టం అండి, క్యాష్యూస్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాం. దానికోసం అయితే వేరేగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నామండి. గీ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో క్యాష్యూస్ వేసుకుని మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. సో ఇది మోస్ట్లీ మనకి సేమియా పాయసం టైపేనండి. కానీ సగ్గుబియ్యం ఏంటంటే మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది అండ్ బాగుంటుంది కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాము. లేదు మీకు అప్పటికప్పుడు చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ అయినా సోక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ కలర్ లైట్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రై అయిపోతాయి. లేదు అంటే మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే ఆ హీట్కి ఇంకా బ్లాక్ అయిపోతాయి. సో అప్పుడే ఆఫ్ చేసేసుకో. ఇప్పుడు మనం దీంట్లో సగ్గుబియ్యం అండ్ మిల్క్ దాంట్లో బెల్లం అయితే వేసుకుంటున్నామండి. మేము షుగర్ వేసుకోవట్లేదు, బెల్లం వేసుకుంటున్నాము. అది కూడా తురుముకుని వేసుకుంటున్నాము. సో తురమడం వల్ల త్వరగా మిక్స్ అయ్యి ఈజీగా డిజాల్వ్ అవుతుంది దాంట్లో. సో బెల్లాన్ని కూడా వేసేసుకున్నాం. మీ షుగర్ లెవెల్స్ బట్టి వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి, ఆ బెల్లం కొంచెం కరిగేంత వరకు. మొత్తం బెల్లం అంతా కరిగేదాకా మిక్స్ చేసుకోండి. కొంచెం పాలై హీట్గానే ఉంటాయి కాబట్టి త్వరగానే కరిగిపోతుంది. సో అలా బాగా మిక్స్ చేసుకుని బెల్లం కరిగిపోయాక ఆల్రెడీ మనం క్యాష్యూస్ అవి ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, మీరు ఏవైతే డ్రై ఫ్రూట్స్ చేసుకుని ఉంచుకుంటారో ఫ్రై, అవి అయితే వేసేసుకోండి. వేసేసుకుని బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇది మీరు రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు, లేదా పండగలకి ప్రసాదం కింద కూడా చేసుకోవచ్చు అండి. కొత్తగా వెరైటీగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.